నమస్తే హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అంటే ఏంటి? కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ పిల్లలకేనా లేక పెద్దవాళ్ళకి కూడానా? కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీని ఏ ఏజ్ పిల్లలకి ఇవ్వచ్చు? కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ డూ ఎంబలోవియా అండ్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎంత శాతం విజన్ వచ్చే అవకాశం ఉంటుంది? ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ మనం ఎంత సమయం చేయించవచ్చు? ఇలాంటి మీ అనుమానాలు నివృత్తి చేసేందుకు ఈ రోజు హలో డాక్టర్ కార్యక్రమంలో స్పెషలిస్ట్, ఆర్థోపిస్ట్, విజన్ థెరపిస్ట్ మరియు చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వృత్తిపరంగా 8 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అంటే ఏంటి? ఓకే, సో కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉంటారో ఆర్ పెద్దవాళ్ళు ఉంటారో సో రెగ్యులర్గా డిజిటలైజేషన్ ఎక్కువగా అయిపోయింది. అంటే చిన్నప్పటి నుంచి లైక్ 1.5 year నుంచి స్టార్ట్ అయిపోతుంది మొబైల్ యూజ్ చేయడం కానీ. ఓకే, సో ఇలా డిజిటల్ గ్యాజెట్స్ ఎక్కువగా యూజ్ చేయడం అనేది డిఫరెంట్ ప్రపంచం ఇప్పుడు. సో కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అంటే నార్మల్గా పిల్లలకి ఎవరికైతే విజువల్ పర్సెప్షన్ అనేది సరిగా ఉండదు ఆర్ డెప్త్ పర్సెప్షన్ అంటాం, 3D ఇమేజింగ్ అంటాం, ఆర్ వాళ్ళకి ఏంటంటే కైండ్ ఆఫ్ షాడో విజన్ అనేది ఉంటుంది. లేదు అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే నిస్టాగ్మస్ అని ఐ అనేది నార్మల్గా షేకినెస్ అవుతూ ఉంటుంది. ఆర్ కొంతమందికి ఏదైతే ఇది కనుపాప ఉంది కదా అది రౌండ్గా కాకుండా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అలాంటి కండిషన్లో మనం విజన్ థెరపీ ఇచ్చేదే కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అని అంటూ ఉంటాం. అయితే ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ పిల్లలకైనా లేకపోతే పెద్దవాళ్ళకు కూడా? సో ఇది ఇద్దరికి వర్తిస్తుంది. సో ఏజ్ వచ్చేసి నార్మల్గా 2 years నుంచి టిల్ జీరియాట్రిక్ కేసెస్లో కూడా మనం ఈ విజన్ థెరపీ ఇస్తాము. సో నార్మల్గా ఏజ్ లిమిట్ అనేది పర్టికులర్గా ఉండదు, డిపెండ్స్ అపాన్ వాళ్ళ కండిషన్ని బట్టి, అంటే పేషెంట్ కండిషన్ ఏముంది సో ఆ కండిషన్ని బట్టి ఈ విజన్ థెరపీ అనేది మనం సిస్టమ్ త్రూ అంటే కంప్యూటర్ త్రూ ఇస్తూ ఉంటాం. సో దీనికి ఏజ్ లిమిట్ అనేది పర్టికులర్గా అయితే ఏం లేదు. సో పిల్లల్లో ఒక విధంగా విజన్ థెరపీ పనిచేస్తుంది, పెద్దవాళ్ళలో ఇంకొక విధంగా విజన్ థెరపీ అనేది పనిచేస్తుంది. అయితే అసలు ఏ ఏజ్ పిల్లల నుండి ఈ ఫోన్స్ అనేటివి వాళ్ళకి ఇవ్వడం మంచిదంటారు? ఫోన్స్ అనేది రెగ్యులర్గా పిల్లలకి నార్మల్గా 9 to 10 years తర్వాతనే ఇస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లల్లో ఏంటంటే ఎక్కువగా అవుట్డోర్ యాక్టివిటీస్ అనేది లేకుండా పోయింది. సో స్కూల్కి వెళ్ళంగానే పిల్లలు ఏంటంటే ఇండోర్లోనే వాళ్ళు పరిమితమైపోతున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే డిస్టెన్స్ విజన్ అనేది ఉండట్లేదు. సో డిస్టెన్స్ విజన్ లేకపోవడం వల్ల చాలా సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇది ఏంటంటే నార్మల్గా పిల్లలు ఏడుస్తున్నారు కదా, చిన్న పిల్లలు కదా, ఇద్దాము సో ఏదో ఒక రేమ్స్ పెడదాము, సో లేకపోతే ఏదైనా మ్యూజిక్ పెడదాము, వాళ్ళని బిజీ ఉంచుదాము, సో మనం మన వర్క్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇప్పుడు ఉన్న జనరేషన్లో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు మొబైల్ని, అండ్ లేకపోతే టీవీ పెట్టడం కానీ అలా జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వరల్డ్గా వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. డిఫరెంట్ మ్యూజిక్ వినడం, డిఫరెంట్ వీడియోస్ చూడడం, అండ్ వాళ్ళు ఏంటంటే సోషలైజేషన్ ఏదైతే ఉంటుందో అంటే అందరితో కలవాలి, అందరితో మాట్లాడాలి, డిఫరెంట్ వ్యక్తులు వస్తారు, మనల్ని కలుస్తూ ఉంటారు, వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అనేది అది అంతా వాళ్ళు ఏంటంటే ల్యాగ్ అయిపోతుంది. సో చిన్న పిల్లలకి మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది ఫోన్ అండ్ డిజిటల్ గ్యాజెట్స్ లైక్ ట్యాబ్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ. ఎస్, తర్వాత అయినా డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది, బట్ మనం నేర్చుకోవచ్చు ఏదైనా. సో ఫోన్ అనేది కామన్గా ఒక 10-15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ మ్యాక్స్ టు మ్యాక్స్, దానికంటే ఎక్కువగా ఇస్తే అది చాలా డేంజరస్ పిల్లల్లో. అయితే కిరణ్ గారు, నేను చాలా పర్సనల్గా కూడా చూశాను, కొంతమంది పిల్లలకి ఫోన్ ఇస్తే ఇంకా అదే పనిగా కొన్ని గంటల తరబడి వాళ్ళు చూస్తూనే ఉంటారు ఆ స్క్రీన్ని. అసలు ఇంకా బయట ప్రపంచంతోనే కానివ్వండి, ఇంట్లో వాళ్ళతో సంబంధం లేకుండా ఒక సైడ్కి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడే కూర్చొని చూస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలకి ఏజ్ పెరుగుతున్న ఆ టైంలో మైండ్ అనేది అసలు ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంటుంది ఆ పని చేసే విధానం? సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు మా దగ్గర పేరెంట్స్ కొంతమంది వస్తూ ఉంటారు. సో పిల్లల్ని తీసుకువచ్చినప్పుడు సో నార్మల్గా పిల్లలు ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్గా హిందీ అనేది మాట్లాడుతూ ఉంటారు. సో ఎందుకు మాట్లాడతారంటే నార్మల్గా ఏదైతే ఎడ్యుకేషన్ అంటూ ఉంటాం మనం, ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచి ఏదైతే ప్లాట్ఫామ్ ఉంది అనుకోండి, బేస్మెంట్. సో మనం ఏ లాంగ్వేజ్, తమిళ్లో ఒకవేళ మనం మాట్లాడుతూ ఉన్నాం, తమిళ్ అనేది ఫ్లూయెన్స్గా వచ్చేస్తుంది మనకి చిన్నప్పటి నుంచి, ఆర్ మలయాళం అవన్నీ మలయాళం వచ్చేస్తుంది. సో అలానే ఇంగ్లీష్ అయినా ఏదైనా లాంగ్వేజ్ అనేది జస్ట్ లాంగ్వేజ్. సో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉంటాయో నార్మల్గా మొబైల్ త్రూ వచ్చేది వీడియోస్ కానీ లేదంటే ఏదైనా స్టోరీ ఉంటుంది కదా కంటెంట్, అలాంటి కంటెంట్ వాళ్ళు చూడడం వినడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఇది చాలా అడ్వాంటేజ్ ఒక రకంగా అనుకుంటే. కాకపోతే పిల్లల్లో ఏంటంటే అది కైండ్ ఆఫ్ ఒక అడక్షన్ అయిపోయింది అనుకోండి, ఇట్స్ డేంజరస్.
సో పిల్లలకి ఎంతవరకు మనం అవాయిడ్ చేస్తే అంత మంచిదే. కాకపోతే లాంగ్వేజ్ వరకు మనం నేర్పించవచ్చు. ఇప్పుడు మా దగ్గర పేరెంట్స్ వస్తారని చెప్పాను, కొంతమంది పిల్లల్ని తీసుకుని వస్తే వాళ్ళకి మాత్రం ఒకటే లాంగ్వేజ్ వచ్చు, తెలుగు. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అసలు ఒక 2 అక్షరాలు కూడా రాదు అని అనుకోవచ్చు. సో అలాంటి పేరెంట్స్ దగ్గర పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎట్ ది ఏజ్ ఆఫ్ 2 to 3 years ఆర్ 4 years ఉన్న పిల్లలు సో ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంగ్లీష్ మాట్లాడడం, హిందీ మాట్లాడడం, కొంతమంది ఏంటంటే కొరియన్ లాంగ్వేజ్ కూడా మాట్లాడడం అనే పిల్లలు వచ్చే వాళ్ళు ఉండే మన దగ్గర. సో కొరియన్ అంటే డెఫినెట్లీ ఇప్పుడు డిఫరెంట్గా అయిపోతుంది అది, కాకపోతే అది ఫ్యాక్ట్ అన్నమాట. సో అలాంటి పిల్లల్లో కూడా ఏంటంటే మొబైల్స్ అనేది అంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఒక విధంగా పాజిటివిటీ ఎంత ఉందో అంతే విధంగా నెగిటివిటీ కూడా చాలా 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 ఉంటుంది. అయితే కిరణ్ గారు, కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ ఎంబలోవియా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంత శాతం విజన్ వచ్చే అవకాశం ఉంటుంది? ఓకే, సో ఆంబ్లోపియా కండిషన్ అంటే నార్మల్గా ఒక ఐ వచ్చేసి నార్మల్గా ఉంది, ఇంకొక ఐలో పవర్ కూడా లేదు, అంటే స్పెక్టికల్ పవర్ ఉంది అనుకోండి. సో 2 కళ్ళతో ఈక్వల్గా చూడొచ్చు అని అంటూ ఉంటాం. ఒక కంటిలో పవర్ ఉంది, ఇంకొక కంటిలో లేదు. బట్ 2 కళ్ళలో కూడా పవర్ ఉంటుంది కొంతమందికి, కొంతమందిలో 2 కళ్ళలో పవర్ ఉండకపోవచ్చు. సో పవర్ అనేది ఏదైతే ఉందో స్పెక్టికల్ పవర్ ప్లస్ కానీ మైనస్ కానీ ఆర్ స్పెరికల్ పవర్ కానీ లైక్ సిలిండ్రికల్ పవర్ కానీ అంటూ ఉంటాం. సో ఒక కంటిలో పవర్ ఉంది ఆర్ లేదు అని డజంట్ మ్యాటర్. కాకపోతే ఒక కన్ను వచ్చేసి బాగుండొచ్చు, ఇంకో కన్ను వచ్చేసి కంప్లీట్గా లేజీ ఐ అంటాం మనం తెలుగులో ఆర్ కామన్ లాంగ్వేజ్లో. సో లేజీ ఐ అనే మనం ఆంబ్లోపియా అనే కండిషన్ కైండ్ ఆఫ్ మెడికల్ టర్మ్లో అంటూ ఉంటాం. సో ఆంబ్లోపియా అనేది నార్మల్గా మనం ఎగ్జామిన్ చేస్తేనే పిల్లలకి సో అప్పుడే మనకు తెలుస్తుంది. ఒక కన్ను అనేది తక్కువ కనిపిస్తుంది, ఇంకో కన్ను నార్మల్గా ఉంది, ఆ 2 కళ్ళలో కూడా విజన్ అనేది తక్కువగా ఉండొచ్చు. సో దీనికి పర్టికులర్గా సర్జరీ అనేది లేదు, మెడికేషన్స్ కూడా లేదు. ఓవరాల్గా మనం విజన్ థెరపీ ఇస్తేనే ఆ ఆంబ్లోపియా కండిషన్ అనేది నియర్ టు నార్మల్ అవుతుంది. సో ఈ ఆంబ్లోపియాలో ఏంటంటే పిల్లలకి ఎంత ఆ ఎగ్జామినేషన్ ఆర్ ఎంతవరకు మనం పవర్ ఇచ్చినా అది యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. సో ఇది ఓవరాల్గా థెరపీ త్రూ మనం వీళ్ళకి నియర్ టు నార్మల్ తీసుకొని రావచ్చు. ఎస్, అయితే కిరణ్ గారు, కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ మనము ఎంత సమయం చేయించవచ్చు? కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ వచ్చేసి డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ ఆర్ పెద్దవాళ్ళలో కూడా నార్మల్గా ఆన్ అండ్ యావరేజ్ మనం 40 minutes కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. 40 minutes అంటే అందులో ఒక 10-20 minutes వచ్చేసి వాళ్ళకి ఏదైతే డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి సిస్టంలోనే. సో ఆ సిస్టంలో ఉన్న థెరపీస్ని బట్టి వాళ్ళకి ఏ అప్లికేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో బేసిక్ లెవెల్ అనేది ఉంటుంది. దాని తర్వాత కొంచెం వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు స్టీరియోప్సిస్ అంటూ ఉంటాం మనం, డెప్త్ పర్సెప్షన్ అంటూ ఉంటాం. లేకపోతే కొంతమందిలో ఏంటంటే కలర్ విజన్ అనేది నార్మల్గా వేరియేషన్ ఉండొచ్చు, అంటే బ్లాక్ అండ్ వైట్ థింగ్స్ ఏదైతే ఉంటాయో అది కూడా ఆ కలర్ ఏదైతే ఉంటుందో బ్లాక్లోనే స్మాల్ లైట్ కిందకి వచ్చేసరికి నార్మల్గా సో కొంతమందికి కలర్ పర్సెప్షన్ సరిగా ఉండకపోవచ్చు, ఆర్ లేసిక్ సర్జరీ జరిగింది ఆర్ క్యాటరాక్ట్ సర్జరీ జరిగింది. సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే కొన్ని రిఫ్లెక్షన్ ఇష్యూస్ కానీ సో అలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటారు. సో ఆ క్లారిటీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కావాలంటే మనం కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ ఇస్తూ ఉంటే సో ఏదైతే మిస్ మ్యాచింగ్గా ఉన్న క్లారిటీ అనేది ఉంటుంది కదా అది ఫుల్ఫిల్ అవుతుంది. అయితే ఇప్పుడు పిల్లలకి మనం సిస్టమ్స్ కానివ్వండి, మొబైల్ ఫోన్స్ కానివ్వండి అవాయిడ్ చేస్తుంటాం. ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ వల్ల మళ్ళీ వాళ్ళ స్క్రీన్కి దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్. సో అఫ్ కోర్స్ మా దగ్గర వచ్చే వాళ్ళు పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు, సార్ మొబైల్స్ అవాయిడ్ చేయండి అంటున్నారు, ల్యాప్టాప్ అవాయిడ్ చేయమంటున్నారు, టీవీ అవాయిడ్ చేయమంటున్నారు. సో మళ్ళీ సిస్టమ్ బేస్ ద్వారా విజన్ థెరపీ ఎలా? సో అది ఎలా ఉంటుందంటే 40 centimeters ఒక డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆ 40 centimetersలో కూడా ఓవరాల్గా వాళ్ళకి కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్గా బ్రెయిన్ ఎడ్యుకేషన్ అంటాం మనం. సో ఇది న్యూరో విజన్ అంటాం మనం. సో ఐ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది కోఆర్డినేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది. వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో ఆ బ్రెయిన్ ఏదైతే కావాల్సింది ఏదైతే యాక్సెప్ట్ చేయాలో సో అది మాత్రమే వాళ్ళకి కంటెంట్ అనేది వెళ్తుంది. అంటే నార్మల్గా ఇప్పుడు 3D విజన్ అంటాం. 3D విజన్ అంటే మనకు మూవీ చూస్తామంటే ఇక్కడ దాకా వచ్చింది అనిపిస్తుంది, బట్ ఆ స్క్రీన్ మాత్రం అక్కడే ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే ఈ 3D విజన్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళకి ల్యాగ్ ఉండొచ్చు కొంచెం. సో అలాంటి కండిషన్లు ఏంటంటే వాళ్ళకి మనం ఈ సిస్టమ్ బేస్డ్ ఏదైతే విజన్ థెరపీ ఉందో స్పెషల్ గ్లాసెస్ పెడతా ఉంటాం మనం. స్పెషల్ గ్లాసెస్ పెట్టి ఆ గ్లాసెస్ త్రూ మనం విజన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది పెద్దవాళ్ళలో ఏంటంటే గ్లాసెస్ లేకుండానే ఉంటుంది, డిపెండ్స్ అపాన్ కండిషన్ అగైన్. సో వాళ్ళకి ఉన్న ఇష్యూని బట్టి మనం ఆ గ్లాసెస్ రెడ్ గ్రీన్ ఫిల్టర్ ఇవ్వాలా, లేకపోతే డిఫరెంట్ ఇంకా అదర్ గ్లాసెస్ ఉంటాయి ఆ గ్లాసెస్ ఇవ్వాలా, లేకపోతే వితౌట్ గ్లాసెస్ చేయాలనేది మనం డిపెండ్స్ అపాన్ పేషెంట్ కండిషన్ని బట్టి విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మనం హెల్దీగానే ఉంటుంది అది. సో అది కూడా 40 minutes చేస్తాం కాబట్టి ఇష్యూస్ అనేది తగ్గడానికి, ఇష్యూస్ అనేది పెరగకుండానే ఉంటుంది. అండ్ అక్కడ కూడా కౌన్సిల్ చేయడం జరుగుతుంది పిల్లలకైనా పెద్దల వాళ్ళకైనా. సో ఎంతవరకు యూజ్ చేయొచ్చు మనం ఓవరాల్గా అనేది ఒక 40 minutes మనం టైం అనేది కన్సిడర్ చేసి తీసుకుంటూ ఉంటాం థెరపీ.
అయితే ఈ థెరపీ అనేది ఎన్ని రోజులు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఓకే ఎంత టైం పడుతుంది? ఓకే సో ఇట్ డిపెండ్స్ అగైన్ చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతుంది, పెద్దవాళ్ళు కూడా వేరీ అవుతుంది. కొంతమందికి ఓవరాల్గా షార్ట్ టర్మ్ గోల్ తీసుకొని మనం 1 to 3 months తీసుకుంటా ఉంటాం. సో 1 to 3 months ఎందుకంటే మన బాడీ ఏదైనా ఫ్లెక్సిబుల్గా న్యూ థింగ్స్ అడాప్ట్ చేయాలంటే టైం అనేది పడుతుంది. సో పిల్లల్లో అనుకోండి డెఫినెట్లీ ఇట్ మే బీ లైక్ సివియర్ కండిషన్ ఉందనుకోండి ఒక 6-7 months కూడా అవ్వచ్చు. సో మైల్డ్ కండిషన్ అనుకోండి సో నార్మల్గా 1 month మనం తీసుకోవచ్చు. దాంతోపాటు కొంతమందికి బిహేవియల్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి. సో అలాంటి కండిషన్లు ఏంటంటే మేబీ 1.5 year కూడా వెళ్ళొచ్చు. డిపెండ్స్ అపాన్ చైల్డ్ కండిషన్ అండ్ పెద్దవాళ్ళ కండిషన్ని బట్టి అగైన్ ఈ థెరపీ అనేది డ్యూరేషన్ అనేది వేరియేషన్ అవుతూ ఉంటుంది. కొంతమందికి 1 week వేస్తూ ఉంటాము. 1 week తర్వాత వాళ్ళకి హోమ్ బేస్గా మనం సిస్టమ్ బేస్డ్ విజన్ థెరపీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఒక అప్లికేషన్ ఉంటుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు డైలీ, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అది ఓవరాల్గా ఒక 1 week మనం నేర్పించేసి సో వాళ్ళకి అది ఇంటి దగ్గర హోమ్ బేస్ థెరపీ కింద మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. Yes. అయితే కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీకి రెగ్యులర్ థెరపీకి మధ్య తేడా ఏంటి? సో రెగ్యులర్ థెరపీ అనేది ఎలా అంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో సో నార్మల్గా ఇప్పుడు విజన్ థెరపీలో ఫ్లిప్పర్స్ అంటూ ఉంటాం, బ్రూక్ స్ట్రింగ్ అంటాం, ఆర్ లేకపోతే మనం ఆర్ఎఫ్ రూలర్ అంటాం, అపర్చర్ రూలర్ అంటూ ఉంటాం. ఇలా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ సైనప్ట్ 4 అంటూ ఉంటాం. ఇవి ఏంటంటే ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, మన ఇండియాలో చాలా తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తారు విజన్ థెరపీ. ఇది ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా పిల్లలకి ఏదైనా ఇష్యూ ఉంటే మనం ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని వాళ్ళకి ఐ ఏదైతే ఇష్యూ ఉంటుందో సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ త్రూ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి నియర్ టు నార్మల్ తేవచ్చు. కొంతమంది పిల్లల్లో ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే నార్మల్గా సిస్టమ్ ఉంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అందులో ఏంటంటే కైండ్ ఆఫ్ గేమ్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఏదైతే బ్రెయిన్కి స్టిమ్యులేట్ చేస్తుందో అలాంటి గేమ్స్ వాళ్ళకి ముందుగా అడ్వైస్ చేసి తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి సిస్టమ్ త్రూ ఇచ్చే థెరపీ ఏదైతే ఉంటుందో విజన్ థెరపీ అది ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అది సిస్టమ్ బేస్డ్ ఏదైతే విజన్ థెరపీ ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఏదైతే ఎక్విప్మెంట్ రిలేటెడ్ ఏదైతే విజన్ థెరపీ ఉంటుందో నార్మల్గా అది ట్రెడిషనల్ విజన్ థెరపీ అంటూ ఉంటాం. ట్రెడిషనల్ విజన్ థెరపీ ఒక లెవెల్ అయిన తర్వాతనే ఇంకొక లెవెల్ ఉంటుంది, సెకండ్ లెవెల్ అనేది. అది అయిన తర్వాత సిస్టమ్ బేస్డ్ థెరపీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. డిపెండ్స్ అపాన్ చైల్డ్ అగైన్. సో కొంతమందికి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటుంది, కొంతమందికి ఆర్టిజం ఉంటుంది, కొంతమందికి ADHD ఉంటుంది. డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ వేరియేషన్ అండ్ ఇష్యూస్ని బట్టి మనం సిస్టమ్ బేస్డ్ థెరపీ ఒక 2 months తర్వాత ఇవ్వాలా, 6 months తర్వాత ఇవ్వాలా, 4 months తర్వాత ఇవ్వాలా, విదిన్ ఒక 1 weekలోనే స్టార్ట్ చేయాలనేది మనం చెక్ చేయడం అనేది జరుగుతుంది. అయితే కిరణ్ గారు, స్పెషల్ చిల్డ్రన్స్కి ఈ కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అనేది ఎలా ఉపయోగపడుతుంది? సో సిస్టమ్ బేస్డ్గా విజన్ థెరపీ స్పెషల్ కిడ్స్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే స్పెషల్ కిడ్స్ అనగానే నార్మల్గా వాళ్ళకి ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్గా ఐ కాంటాక్ట్ ఉండదు. సో బిహేవియర్ ఇష్యూస్ ఉండొచ్చు అండ్ మాటలు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు డిలేగా ఉంటుంది, వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఎందుకంటే ఇదంతా సిట్టింగ్ టాలరెన్స్ అనేది సరిగా ఉండదు. సో సిట్టింగ్ టాలరెన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం హైపో కండిషన్లో ఉంటారు. సో హైపో కండిషన్లో ఉన్న ఇష్యూనే హైపర్గా ఉన్న ఇష్యూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఐ కాంటాక్ట్ ఇవ్వరు అండ్ మనం మాట్లాడే మాటలు ఏదైతే ఉంటుందో డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది. డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉందనుకోండి కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోతుంది. సో ఇలాంటి కండిషన్లో విజన్ థెరపీ ఇస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ ఒకటి చాలా ఎక్కువగా పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ ఉంటేనే మనం ఏదైనా నేర్చుకోగలం. సో ఐ కాంటాక్ట్ ఇస్తే మనం విజువలైజేషన్ అనేది ఏదైతే ఉంటుందో లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్తుంది. సో ఏదైనా మనం మాట్లాడే మాటలు ఏదైతే ఉంటాయో అపోజిట్ పర్సన్ సో అది ఫుల్ ఫ్లెడ్జ్గా మనం క్యాప్చర్ చేసి మన లాంగ్ టర్మ్ మెమరీకి కాన్షియస్ బ్రెయిన్ అంటూ ఉంటాం. కాన్షియస్ బ్రెయిన్కి మనం మన ఐ టు బ్రెయిన్ ద్వారా మనం సేవ్ చేయడం జరుగుతుంది. అది ఎంత మనం ఫుల్ ఫ్లెడ్జ్గా విన్నా ఒక 70 to 80% మాత్రమే మనం కాన్సన్ట్రేషన్గా ఉండగలం. మిగతా 20-30% ఏంటంటే ఎవరొకరు సౌండ్ చేస్తూ ఉంటారు, ఎవరొకరు పిలుస్తూ ఉంటారు, ఏదో ఒకటి కనిపిస్తుంది మధ్యలో డిస్ట్రాక్షన్స్. సో ఇవన్నీ ఏంటంటే ఒక 10-20% or 30% అనేది కామన్ అందరికీ. బట్ పిల్లల్లో ఎవరైతే స్పెషల్ కిడ్స్ ఉంటారో వాళ్ళు 20-30% మాత్రమే కాన్సన్ట్రేట్ చేయగలరు. మిగతా 70-80% వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది. అందుకని వాళ్ళకి మాటలు డిలే అవ్వడం అనేది జరుగుతుంది. సో సోషలైజేషన్ తక్కువగా ఉంటుంది. ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ టాక్ అనేది వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడుకోవడం జరుగుతుంది, పిల్లలతో ఆడరు. సో ఇవన్నీ ఏంటంటే కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇష్యూస్ కింద ఇది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అలాంటి పిల్లలకి విజన్ థెరపీ ఇస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగితే ఐ కాంటాక్ట్ పెరుగుతుంది, సో సెట్టింగ్ టాలరెన్స్ పెరుగుతుంది, డిస్ట్రాక్షన్స్ తగ్గుతుంది. సో ఈ విధంగా చాలా వరకు పిల్లల్లో ఉపయోగపడుతుంది స్పెషల్ కిడ్స్లో. అయితే ఈ థెరపీ ద్వారా మెమొరీని ఇంక్రీజ్ చేయొచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్.
సో మనం ఏదైనా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనుకోండి, కొంతమంది చూస్తూనే ఉంటారు, వింటున్నారు అనిపిస్తుంది, బట్ బాడీ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ అనేది ఆబ్సెంట్ ఉంటుంది. ఎందుకంటే సో బ్రెయిన్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. బ్రెయిన్ అనేది మన కంట్రోల్లో ఉంటేనే ఏదైనా మనం విజువల్గా అండ్ సైకలాజికల్గా, ఫిజికల్గా సో ఓవరాల్గా మనం క్యాప్చర్ చేయొచ్చు. సో ఏదైనా కాన్సన్ట్రేషన్ ఉంటేనే ఇది పాసిబుల్. సో దానికోసం మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనం థెరపీ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. సో డిఫరెంట్ డిజార్డర్స్లో ఒకలాగా విజన్ థెరపీ ఉంటుంది. కొంతమందికి నిస్టాగ్మస్ కానీ లేకపోతే కొలోబోమా అంటూ ఉంటాం కండిషన్, అలాంటి కండిషన్లో కానీ, కొంతమందికి ఏంటంటే కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ ఆర్ డైవర్జెన్స్ ఇష్యూస్ ఉంటాయి, అకామిడేషన్ ఇష్యూస్ ఉంటాయి, అలాంటి కండిషన్లో విజన్ థెరపీ చేస్తూ ఉంటాము. సో ఓవరాల్గా ఏంటంటే బిహేవియర్ థెరపీ ఇంకొకలాగా ఉంటుంది. సో ఈ అన్ని విధాలుగా విజన్ థెరపీ ఏదైతే ఉంటుందో, ఏ పర్సన్కి అయితే ఏ విజన్ థెరపీ కావాలనేది మనం డిపెండ్స్ అపాన్ డయాగ్నోసిస్. అది మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే మనం థెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దానికి బూస్ట్ చేయడానికి మనం మెమొరైజ్డ్ విజన్ థెరపీ అంటూ ఉంటాం. సో ఏదైతే విజువల్ పాత్వే ఉంటుందో మంది ఫుల్ ఫ్లెడ్జ్గా కాన్సన్ట్రేట్ చేయడానికి ఆ విధంగా మనం విజన్ థెరపీ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే కిరణ్ గారు, కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ ద్వారా ఐ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అవును. సో ఏదైనా అండి, ఇప్పుడు నార్మల్గా ఒక మూమెంట్ అనేది ఉండి ఒక పెండులం లాగా తీసుకున్నాం మనం. సో ఐ హ్యాండ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా అవుతుందా లేదా యూస్ఫుల్. సో ఎక్కడైనా ల్యాగ్ అయింది అనుకోండి, సో అగైన్ పిల్లలు ఏంటంటే గ్రాప్ చేయలేరు. సో ఓవరాల్గా ఏంటంటే మూమెంట్స్ అనేది ఏదైతే ఉంటాయి, పర్సూట్ మూమెంట్స్ అంటూ ఉంటాం, ఆ పర్సూట్ మూమెంట్స్ అనేది కూడా విజువల్ మెమరీ కింద ఉంటుంది. సో పిల్లలు చూస్తూ ఏంటంటే మధ్యలో వదిలేస్తారు. సో అగైన్ మళ్ళీ చూడడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ ఉంటేనే ఏదైనా పాసిబుల్ అవుతుంది లాంగ్ టర్మ్గా మనం లైక్ విజువల్ మెమరీ ఉండడానికి. ఎస్. అయితే మీరు బేసిక్గా చైల్డ్ సైకాలజిస్ట్ కాబట్టి ముందుగా మీరు మెడిసిన్తో స్టార్ట్ చేస్తారా, లేకపోతే నార్మల్ దాన్ని టాకింగ్తో స్టార్ట్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది? ఓకే. సో డిపెండ్స్ చైల్డ్. ఒకవేళ ఏజ్ అనేది 9 years క్రాస్ అయింది, సో అలాంటి కిడ్స్ని మనం తీసుకోవడం చాలా తక్కువ. ఎందుకంటే బిహేవియర్ ఇష్యూస్ ఉన్న పిల్లల్ని యాక్చువల్గా, సో నార్మల్ పిల్లల్ని మనం సర్టెన్ ఏజ్ అనేది ఏమి ఉండదు, అన్లిమిటెడ్ ఏజ్ ఉంటుంది. టిల్ 60s కూడా మనం విజన్ థెరపీ అనేది చేస్తూ ఉంటాం. బట్ బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అలాంటి కండిషన్లు ఏంటంటే 9 years తర్వాత ఇంకా ఇష్యూస్ పెరగడమే ఉంటుంది, యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. సో అలాంటి పిల్లలు ఏంటంటే మనం 9 years తర్వాత నిండిన పిల్లలకి మనం కూర్చోబెట్టి వాళ్ళకి కైండ్ ఆఫ్ కౌన్సిల్ చేయడం, ఒక 3-4 sessions ఆర్ 1 week సెషన్స్ కౌన్సిల్ చేసిన తర్వాత వాళ్ళకి మెల్లమెల్లగా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్తో విజన్ థెరపీ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్ ఎంతవరకు ఇవ్వాలి కౌన్సిలింగ్, ఏ విధంగా ఇవ్వాలి కౌన్సిలింగ్, అది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైతే ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి నెగిటివిటీ అనేది యాక్సెప్టెన్స్ ఉండదు. నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు ఇది రాదు, ఇది అంటా ఉంటే డెఫినెట్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఓవరాల్గా వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో అబౌట్ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఆర్ లేకపోతే సైకలాజికల్ పరంగా కానివ్వండి, సో ఏదైనా వాళ్ళకి నీడ్ ఫుల్ఫిల్ మనం చేస్తున్నాము అంటే ఎస్ దే గివ్ లైక్ పాజిటివ్ రెస్పాన్స్. సో పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు యాక్సెప్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. యాక్సెప్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది అనుకుంటే అప్పుడు విజన్ థెరపీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేసి వాళ్ళకు నియర్ టు నార్మల్ తేవచ్చు. ఎస్. ఇప్పటివరకు ఎన్ని కేసెస్ సాల్వ్ చేశారు? సో కేసెస్ ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ ఒక 6,000+ కేసెస్ మనం ఇప్పటిదాకా సాల్వ్ చేసి ఉంటాము. సో స్టిల్ నడుస్తూనే ఉంది. చాలామంది ఎక్కడెక్కడో నుంచి వస్తూ ఉంటారు, నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, సో అదర్ స్టేట్స్ నుంచి కొంతమంది వస్తారు. సో మన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఫ్యూ డేస్ కాకుండా ఫ్యూ మంత్స్ కూడా నడుస్తూ ఉంటుంది కదా విజన్ థెరపీ అనేది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు నియర్ బై హాస్పిటల్లో మన ఏదైతే బ్రాంచ్ ఉందో వచ్చిన బ్రాంచ్ దగ్గరలోనే రూమ్ తీసుకొని ఉండడం జరుగుతుంది. నాట్ ఓన్లీ స్టేట్స్, అదర్ స్టేట్స్ నుంచి అంటే నార్మల్గా మన ఎన్ఆర్ఐస్ కానీ లేదు అంటే ఫారినర్స్ కూడా వచ్చి రావడం అండ్ విజన్ థెరపీ తీసుకోవడం అని జరుగుతుంది ఇండియాలో. ఎస్. అయితే కిరణ్ గారు, పిల్లలకి స్క్రీన్ చూపించే ముందు మన ఇంట్లో లైట్స్తో ఈక్వల్గా టీవీ స్క్రీన్ లైట్స్ అనేటివి ఆన్ చేయాలి, అప్పుడు ఆ పిల్లలకి ఐ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు అని అంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 100% కరెక్ట్ అది డెఫినెట్లీ. సో ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు నైట్ డ్యూటీస్ ఉంటాయి కొంతమందికి. సో పిల్లలు అంటే డెఫినెట్లీ మనం చెప్పిన కమెంట్స్ కొంతమంది వింటూ ఉంటారు, కొంతమంది వినకపోవచ్చు. సో నైట్ డ్యూటీస్ ఉండే వాళ్ళకైతే చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది కంటి పైన. సో మన కంటి లోపల రాడ్స్ అండ్ కోన్ సెల్స్ ఉంటా ఉంటాయి. సో అంటే పోస్టర్ ఛాంబర్లో ఐ లోపల. సో ఓవరాల్గా ఏంటంటే డార్క్ ఏరియా ఏదైతే ఉందో అంటే చీకట్లో మనం సిస్టమ్ ఆన్ చేసామనుకోండి
హై బ్రైట్నెస్ ఉంటుంది. ఆ హై బ్రైట్నెస్ వల్ల ప్యూపుల్ అనేది డైలేట్ అయిపోతుంది, అంటే పెద్దగా అవుతుంది. పెద్దగా అవగానే లోపలికి ఏదైతే హార్మ్ఫుల్ బ్లూ వైలెట్ రేసెస్ అంటూ ఉంటాం, సో ఆ బ్లూ వైలెట్ రేసెస్ హార్మ్ఫుల్గా లోపలికి వెళ్ళి రెటినా అనే లేయర్ ఉంటుంది లోపల, అది పిన్ పాయింట్ ఆఫ్ విజన్ అంటాం మనం. సో అది ఒకవేళ డ్యామేజ్ అయిందనుకోండి, అంటే డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అయిందనుకోండి, సో దానికి పర్టికులర్గా సర్జరీస్ అంటే రెటినా ఇంప్లాంట్ అనేది ఇప్పటిదాకా రాలేదు వరల్డ్ వైడ్గా. సో ఓవరాల్గా ఎవరైతే నైట్ డ్యూటీస్ చేస్తున్నారో స్పెసిఫిక్లీ వాళ్ళకి బ్లూ ప్రొటెక్షన్ గ్లాసెస్ అనేవి ఉంటాయి, అవి గ్లాసెస్ పెట్టుకొని చేయొచ్చు. అండ్ ఎంత గ్లాసెస్ పెట్టినా డెఫినెట్లీ మీరు చెప్పినట్లుగా సో లైట్ సోర్స్ అనేది బ్యాక్ సైడ్ ఉంటే లైక్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ న్యూట్రల్. సో లైట్ ఆన్ చేసే వర్క్ అనేది చేయాలి సిస్టమ్ ఆర్ మొబైల్. ఎస్, ఫైనల్గా ఏం చెప్తారు? సో ఓవరాల్గా ఎస్, పిల్లల్లో చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంది అంటే డెఫినెట్లీ తీసుకొని రావచ్చు. సో పిల్లలకి ఏంటంటే మనం 1కి 2 సార్లు 3 సార్లు సో క్రాస్ చెక్ చేసిన తర్వాతనే ఓవరాల్గా మనం విజన్ థెరపీ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో కొంతమంది పిల్లలు ఏంటంటే స్క్వింట్ ఐ ఉంటుంది, ఆ స్క్వింట్ ఐది కూడా సర్జరీ అనేది నీడ్ ఉండదు, అంటే సర్జరీ లేకుండానే మనం కొన్ని ప్రిజమ్ గ్లాసెస్ అని ఉంటాయి. సో ప్రిజమ్ గ్లాసెస్ ఇచ్చి మనం వాళ్ళకి స్క్వింట్ ఏదైతే ఉందో అలాంటి కండిషన్ని మనం నియర్ టు నార్మల్ తేవచ్చు. సో ఇది డిపెండ్స్ అపాన్ చైల్డ్ ఎంత అడాప్టర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో స్క్వింట్ ఐ అనేది ఏంటంటే 2 కళ్ళలో కూడా ఉండొచ్చు ఆర్ ఒక కంటిలో కూడా ఉండొచ్చు. సో డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్, వాళ్ళ ఏజ్ని బట్టి ఎస్ వితౌట్ మనం సర్జరీ లేకుండా మనం స్క్వింట్ థెరపీ కూడా జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఏంటంటే పిల్లల్లో ఎంత దూరం మనం మొబైల్స్ పక్కన పెడితే అంత మంచిది. థ్యాంక్ యూ. అయితే ఆ పిల్లల్లో కంటి సమస్య స్టార్ట్ అవుతుంది అనేది మనకి ఏ లక్షణాలతో తెలుసుకోవచ్చు అంటారు? ఓకే, సో డిస్టెన్స్ పిల్లలు మేబీ చూడకపోవచ్చు, నియర్ థింగ్స్ పైన ఎక్కువగా వర్కౌట్ చేయొచ్చు. సో డిస్టెన్స్ చూడట్లేదు అనుకోండి, ఒక 1 మీటర్ 2 మీటర్ 3 మీటర్స్ నుంచి మనం నార్మల్గా ఫింగర్స్ చూపించడం కానీ, లేదు అంటే షేక్ లైక్ హ్యాండ్ మూమెంట్స్ అనేది చూపించడం కానీ, వాళ్ళు ఓవరాల్గా చూస్తున్నారా లేదా, లేకపోతే ఏమైనా చిన్న లైట్ తీసుకొని మనం మూమెంట్స్ చేయడం కానీ, ఇవన్నీ మనం చూడొచ్చు. సో పిల్లలు ఏంటంటే ఓవరాల్గా నియర్ థింగ్స్ పైన క్లియర్గానే ఉంటుంది. చిన్న చిన్న చీమ కనిపించింది అనుకోండి, అది చూడగలరు, బట్ డిస్టెన్స్ వచ్చేసరికి వాళ్ళు చూడలేరు అనమాట. సో అది చూడట్లేదు అంటే మనం డెఫినెట్లీ పీడియాట్రిక్ ఆప్టోమెట్రిస్ట్ కానీ పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తేనే ఇది ఐడెంటిఫై చేయగలం. సో వాళ్ళకి ఏంటంటే డ్రాప్స్ వేసి లైక్ ఏదైతే ప్యూపుల్ ఉంటుందో ఐ ప్యూపుల్ డైలేట్ చేసిన తర్వాత పోస్టర్ ఛాంబర్ కూడా ఎలా ఉంది, ఏమైనా ఇష్యూ ఉందా లేదా, లేకపోతే ఓన్లీ మన రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఇష్యూ ఉందా, అంటే మయోపియా కానీ హైపర్మెట్రోపియా కానీ మనం అంటూ ఉంటాం. సో మయోపియా అంటే నార్మల్గా మైనస్ పవర్ ఏదైతే స్పెక్టికల్స్ ఉంటుందో దాంతో కరెక్ట్ చేసి వాళ్ళకి విజన్ అనేది డిస్టెన్స్ కూడా క్లియర్గా ఉండేటట్టుగా ఉంటుంది. కాకపోతే ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా 1 ఇయర్ తర్వాత ఫుల్ ఫ్రెష్గా మనం ఐ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాము. సో చిన్నప్పుడే పుట్టంగానే నార్మల్గా ఆర్ఓపీ కేసెస్ అంటూ ఉంటాం, అప్పుడు కూడా పవర్ ఏమైనా ఉందా లేదా అనేది చూస్తూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ పిల్లలకి ఐ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటే పవర్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ మనం స్పెక్టికల్స్ త్రూ మనం విజన్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు అంటే పిల్లలకి స్పెక్టికల్స్ ఏం లేదు ఆర్ పవర్ ఏం లేదు అని అనుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ దెర్ ఆర్ ఛాన్సెస్ కొంతమందికి పవర్ ఏమైనా ఉంది అనుకోండి. సో ఎదుగుదలతో పాటు నార్మల్గా ఆంబ్లోపియా అనే కండిషన్ ఏదైతే అంటూ ఉంటామో, సో ఆ ఆంబ్లోపియా కండిషన్ కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది. అంటే విజన్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ అనేది దీనికి మెయిన్ రీజన్ అవ్వచ్చు. అయితే కిరణ్ గారు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ కంటి సమస్యలు రాకుండా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటారు? ఆహార పదార్థాలు లైక్ అన్ని గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఫిష్ అనేది మెయిన్ లైక్ బెస్ట్ సోర్స్ ఫర్ విజన్. సో నాన్ వెజ్ తినకపోతే నార్మల్గా క్యారెట్స్ కానీ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ ఇవి అన్నీ తీసుకోవచ్చు. ఓవరాల్గా పిల్లలకి ఇప్పుడు ఫిష్ ఆయిల్ అనేది కూడా ఉంటుంది, ఎవరైతే నాన్ వెజ్ తిన్నారో వాళ్ళకి ఆ ఫిష్ ఆయిల్ కూడా పెట్టచ్చు. సో ఓవరాల్గా ఫ్రూట్స్ అయితే చాలా బెటర్ అండి విజన్ కోసం. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. నమస్తే.